క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయాలని కాకినాడ జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బి అజయ్ రెడ్డి, ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ సీనియర్ జడ్జ్ కార్యదర్శి బి ప్రకాష్ పేర్కొన్నారు. కాకినాడలో A1 ఫిట్ జోన్ జిమ్ లో ఇటీవల ఏలూరులో జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జోనల్ బాడీ బిల్డింగ్ పోటీలో కాకినాడకు చెందిన బాడీ బిల్డర్స్ 3 గోల్డ్, 2 సిల్వర్, 3 కాంస్య పతకాలతో పాటు ఓవరాల్ ఛాంపియన్షిప్ ను సాధించారు. అమలాపురంలో జరిగిన పోటీల్లో కాకినాడ జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కి ఓవరాల్ ఛాంపియన్షిప్ లభించడంతో పాటు బాడీ బిల్డింగ్ పోటీలో మెడల్ సాధించిన పలువురికి A1 ఫిట్ జోన్ అధినేత ఆదిబాబు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు సన్మానించారు. ఫోటో కొట్టు ప్లస్ ఫ్యామిలీ డేబిట్ తీసుకోండి మీరు. ఓకే నెక్స్ట్ ఓకే సార్. కూర్చోండి. అది పట్టుకుంటే అది ఫోటో బాబు నువ్వు కనపడలేదు. అన్నా సార్ చూడండి ఒకసారి అది రెండవ తారీఖుని ఉభయ గోదావరి జిల్లాలో జోనల్ మీటింగ్ జరిగిన విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి, వైజాగ్ నుంచి ఇలాగ ఉదయ గోదావరి జిల్లా నుంచి వచ్చిన బాడీ బిల్డర్ 2-3 ప్లేసులు పడతాయి. అలాగే మన తూర్పుగోదావరి జిల్లా నుంచి, కాకినాడ నుంచి మన కాకినాడ జిల్లాకు ప్రత్యేకంగా 4 ఫస్ట్ ప్లేస్లు గోల్డ్ మెడల్ వచ్చాయి, 3 థర్డ్ ప్లేస్లు వచ్చాయి, 4 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. అది కాకుండా ఓవరాల్ టైటిల్ కూడా మన కాకినాడ జిల్లాకు వచ్చింది. లాస్ట్ మన జనవరి 12వ తారీఖు జరిగిన అమలాపురంలో కూడా ఓవరాల్ టైటిల్ మన కాకినాడకి వచ్చింది. కానీ బాడీ బిల్డర్స్ చాలా సిస్టమేటిక్గా చేస్తున్నారు. ఏంటంటే వీళ్ళు చేసేది ఏంటంటే ఒక బాడీ బిల్డింగ్ని అన్నది ఒక వేయంగా పెట్టుకుని వ్యసనాలకి దూరంగా ఉంటూ బాడీ బిల్డింగ్ చేస్తే ఫ్యూచర్లో ఆరోగ్యంగా ఉంటారని మేము చెప్పడం, కోచ్గా మేము చెప్తాం, మేనేజర్గా మేము చెప్తాం. కోచ్ అయిన ఆదిబాబు కూడా చాలా సాయం చేసి పిల్లల్ని బ్రహ్మాండంగా తయారు చేస్తున్నాడు. A1 ఫిట్నెస్ అధినేత అయినా ఈయన కూడా మంచి ప్లేయర్స్ తయారు చేస్తున్నాడు. IBF స్వామి రమేష్ గారు అంటే మాకు ఒక గాడ్ మాట అండి. ఆయన ఆధ్వర్యంలో మేమందరం నేర్చుకుని 10 మందిని కుర్రోళ్ళు తయారు చేసి ఈరోజు జిల్లా సెక్రటరీగా నాకు స్వామి రమేష్ గారు, వాడపల్లి శ్రీనివాసరావు గారు జిల్లా సెక్రటరీగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత A1 జడ్జిగా కూడా ఉంటున్నానండి. నేను గత 15 సంవత్సరాలు బట్టి నేను గతంలో బాడీ బిల్డర్నే. అయితే బాడీ బిల్డింగ్ అన్నది నాకు బ్లడ్. అది ఒక మాకు ఇచ్చిన భిక్ష ఎవరంటే స్వామి రమేష్ గారు, వాడపల్లి శ్రీనివాసరావు గారు ఇచ్చిన భిక్షతో, వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో, వాళ్ళు ఇచ్చిన మెడల్స్ తోటి ఈ రోజు కుర్రోళ్ళు అందరూ తయారవుతుంటే చాలా ఆనందంగా ఉంది. నమస్తే సార్, నా పేరు ఆదిబాబు. నేను A1 జిమ్ అధినేతని. నా దగ్గర చాలామంది ట్రైనింగ్ తీసుకున్నారు, చాలామంది టైటిల్స్ వేశారు, చాలామంది పెద్ద పెద్ద కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు. ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళని ఇంకా మంచిగా ట్రైన్ చేసి ఇంకా మంచి మంచి కాంపిటీషన్స్ అన్నీ ఆడించి వాళ్ళకి మంచిగా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి జాబ్స్ అవి వచ్చే విధంగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్.
దీనికి ప్రభుత్వం కూడా సహకరించి వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇంకా ఎవరైనా ఎంతమంది వచ్చినా కానీ కాంపిటీషన్ పరంగా ఈవెంట్ పరంగా వాళ్ళకి ఏ హెల్ప్ కావాలన్నా నా తరపున నేను చేస్తూ వాళ్ళని మంచిగా రెడీ చేసి కాంపిటీషన్కి ప్రిపేర్ చేస్తాను సార్. కాంపిటీషన్ ఎక్కడ జరిగిందండి? సార్ ఏలూరులో జరిగిన జోనల్ కాంపిటీషన్లో మా జిమ్కి సంబంధించి ప్రసాద్ ఓవరాల్ టైటిల్కి వచ్చింది సార్. మిగతా వాళ్ళకి కేటగిరీ వైజ్ 4th ప్రైజ్ ఒకరికి, మెన్స్ ఫిజిక్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ ఒకరికి 3rd ప్లేస్ వచ్చింది సార్ A1 ఫిట్ జోన్ జిమ్ నుండి. అనే కాకుండా ఇలా కాంపిటీషన్స్ పరంగా కాకుండా అందరూ ఎక్సర్సైజ్ చేయాలండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. కండలు పెరగడానికి ఎక్సర్సైజ్ కాకుండా హెల్తీ లివింగ్ కోసం, క్వాలిటీ ఆఫ్ లివింగ్ కోసం ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరూ చేయాలి. అందరూ ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్.